ఈసారి ఓలా ఊపిదించింది. 1,00,000 రూపాయలకే సూపర్ స్కూటర్ తెచ్చింది. 242 కిలోమీటర్ల రేంజ్తో దుమ్ము రేపింది. బ్రేక్ వైర్ టెక్నాలజీతో టెక్నో టచ్ ఇచ్చింది. అలానే క్రూయిజ్ కంట్రోల్ టెక్నాలజీతో స్మూత్ రైడ్ కూడా ఇస్తుంది. ఈ స్కూటర్ని చూసిన తర్వాత అందరూ అంటారు వావ్ మచ్చని. ఈ మాటలు ఏం చెప్పలేదండి, ChatGPT జనరేట్ చేసింది. మనతో పాటు ఉంది ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ జెన్ 3 అనమాట. 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన కంప్లీట్ రేంజ్ రివ్యూ అనేది మన ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేసాం. ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరు తీసుకోవచ్చు, దీంట్లో ఉన్న ప్లస్లు ఏంటి, ఇంప్రూవ్మెంట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ మనం ఓలా S1X జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే మన ప్రీవియస్ గా జెన్ 2 వేరియంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ దీనికి పెద్దగా డిఫరెంట్ డిజైన్ చేంజెస్ ఏం కనిపించండి. ఇటు వచ్చి చిన్న మోటార్ పర్ఫార్మెన్స్ లో కానివ్వండి, బ్యాటరీ ప్యాక్ అప్గ్రేడ్స్ కొత్త టెక్నాలజీని యాడ్ చేయడం తప్పిస్తే మేజర్ గా చూడగానే ఏమి డిఫరెన్స్ అయితే కనిపెట్టలేదు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మడ్ గార్డ్ అయితే ఉంటుంది, పర్లేదండి, క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అలానే టైర్స్ అయితే చూసుకున్నట్లయితే 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 160 మిల్లీమీటర్లు. రేర్ సైడ్ కూడా మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మోటార్ అనేది మిడ్ డ్రైవ్ మోటార్ అయితే వస్తుంది అనమాట, మధ్య భాగంలో అయితే ఉంటుంది. దీనికి రేటెడ్ పవర్ చూసినట్లయితే 5.5 కిలోవాట్ల రేటెడ్ పవర్, 11 కిలోవాట్ల పీక్ పవర్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు చెప్పిన టాప్ స్పీడ్ వచ్చి 125 కిలోమీటర్లు. మేము టెస్ట్ చేసింది వచ్చి 111 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేసాం. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మోటార్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా ఓలా కంపెనీ వాళ్ళు బెల్ట్ డ్రైవ్ మోటార్ ఆఫర్ చేశారు. ఇప్పుడు చైన్ డ్రైవ్ మోటార్ తో అయితే ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇదే మనకి ఓలా సంబంధించిన ఛార్జింగ్ ఫ్లాప్ అండి. దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇది రిమూవ్ చేసుకోవాలి. సో ఇది మన యాక్సెసరీ తీసుకున్నాం అండి, ఇదైతే ఉండదు. దీంతో పాటుగా ఇక్కడైతే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. దీని దగ్గర అయితే స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవాలి. మనకి సుమారుగా 6 to 7 hours అయితే ఛార్జింగ్ టైం పడుతుంది. అలానే ఫుట్ రెస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ అయితే వస్తుందండి. ఇటు సైడ్ అటు సైడ్ అయితే వస్తుంది. అలానే ఇది లేడీస్ ఫుట్ రెస్ట్ అండి. స్కూటర్ తో పాటు అయితే ఎవరు ఇది యాక్సెసరీ కింద కొనుక్కున్నాము. ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ అండి. ఇది సైడ్ స్టాండ్ లో ఉన్నప్పుడు అయితే స్కూటర్ అయితే మూవ్ అవ్వదు. ఇక మనకి రేట్ చూసుకున్నట్లయితే గ్రాబ్ రైల్ అనమాట. సూపర్ స్ట్రాంగ్ అయితే గ్రాబ్ రైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే సీట్ చూసుకున్నట్లయితే పర్లేదు, మనకి లాంగ్ సీట్ వైట్ సీట్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది మన S1X మోడల్ కాబట్టి మన కీను ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే కనుక బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుందండి. సో మనకు వచ్చి 34 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్ లో మనకి ఎమర్జెన్సీ మెడికల్ కిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే బెంచెస్ కూడా ఇస్తున్నారు, మనకి మిర్రర్స్ లాంటివి టైట్ చేసుకోవడం కోసం. అలానే ఇది మేము యాక్సెసరీ కింద తీసుకున్నాం అండి. ఇది వాస్తవానికి స్కూటర్ తో పాటు ఇది ఎవరు ఎలా ఉంటుంది మనకి బూట్ స్పేస్ అనేది. అలానే సీట్ క్వాలిటీ గురించి మేము తర్వాత చెప్తానండి. ఇది చూస్తున్నారు, ఇది ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కీ అండి. ఇది మా ఇంటి కీ అనమాట. ఇది టైమ్ స్టోన్ అండి. బట్ ఈ స్కూటర్ తో పాటు అయితే ఈ తాళంతో పాటు అయితే ఎవరు మేము అడిషనల్ గా కొనుక్కున్నాం. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాగ్ హుక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కొంచెం స్ట్రాంగ్ అని ఇచ్చారు. ఇక్కడ మనం ఏమన్నా సామాన్లు పెట్టుకోవడానికి 2 గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, మొబైల్స్ కానీ చిన్న గ్లాసెస్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ కూడా పడుతుందండి ఇందులో. మన కీని అయితే ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్ అయితే తిప్పాలండి. స్కూటర్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ కంట్రోల్ ప్యాడ్ పెట్టి చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇక్కడ ఉంటుంది. టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ ఇక్కడ ఉంటుంది. హార్న్ స్విచ్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ కంట్రోల్ ప్యాడ్ చూసుకున్నట్లయితే రివర్స్ మోడ్ ఇక్కడ ఉంటుంది బటన్. అలానే క్రూజ్ కంట్రోల్ మోడ్ ఆన్ చేయాలనుకుంటే కూడా క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం మోడ్ షిఫ్ట్ చేసుకునే బటన్ అండి. ఇది ఇప్పుడు ఎకో మోడ్ లో ఉంది, ఇప్పుడు నార్మల్ మోడ్ లో ఉంది, స్పోర్ట్స్ మోడ్ లో ఉంది. ఇది పవర్ బటన్ అండి. స్కూటర్ ఆన్ చేసిన వెంటనే మన పార్కింగ్ మోడ్ లో వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు ఆన్ చేయాలంటే బ్రేక్ ఒకసారి పట్టుకుని పవర్ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడైతే స్కూటర్ రెడీ టు మూవ్. స్కూటర్ డాష్ బోర్డ్ అండి. ఇది ఇనిషియల్ గా పార్క్ మోడ్ లో ఉంటుందని చెప్పాను కదా. మన బ్రేక్ పవర్ బటన్ నొక్కితే ఇది రెడీ టు మూవ్ అవుతుంది. ఓపెన్ చేయగానే మనకి నార్మల్ మోడ్ లో డిఫాల్ట్ గా అయితే ఉంటుంది. అన్లెస్ అంటే ఛార్జింగ్ పర్సెంటేజ్ 10% లోపు వస్తేనే కానీ అది డైరెక్ట్ ఎకో మోడ్ లోకి వెళ్ళిపోతుంది. లేకపోతే ఇక్కడ మనకి ఇతర ఇన్ఫర్మేషన్ చూసుకుంటే బ్యాటరీ పర్సెంటేజ్, మనకి రేంజ్ ప్రిడిక్టర్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు రేంజ్ చూసుకోవచ్చు. మనకి ఎకో మోడ్ లో రేంజ్ అంత చూపిస్తుంది. అలానే నార్మల్ మోడ్ లో రేంజ్ చూపిస్తుంది. స్పోర్ట్ మోడ్ లో మనకి రేంజ్ అంత చూపిస్తుంది. పైన చూసుకున్నట్లయితే మనకి టైం చూపిస్తుంది, ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్ రీడింగ్ చూపిస్తుంది. అలానే మనకి స్పీడోమీటర్ ఇదండి. మనం వన్స్ థ్రాటిల్ ఇచ్చిన తర్వాత ఈ స్పీడ్ కూడా డిస్ప్లే అవుతుంది ఇన్ఫర్మేషన్ ఏంటో. ఇక్కడ మన ఫుట్ బోర్డ్ స్పేస్ చూడొచ్చండి. ఫుట్ బోర్డ్ స్పేస్ ఏంటంటే నేను కొంచెం హైట్ ఉండడం వల్ల ఏంటో నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉంది. బట్ మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. నాకు కూడా బెటరే. బట్ దాని గురించి నేను క్లియర్గా మళ్ళీ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవాలో చెప్తానండి. దానికన్నా ముందు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, మీరు
కేవలం నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూస్ చేస్తున్నారు, లేకపోతే అన్బ్రాండెడ్ స్కూటర్స్ రేంజ్ రివ్యూస్ చేస్తున్నారు, బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ చేయరా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తామండి. బట్ మాకు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ చేస్తాం. ఇదంటే మేము ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నాం కాబట్టి 164 కిలోమీటర్ల వరకు రేంజ్ టెస్ట్ కూడా చేసాం, రియల్గా టెస్ట్ చేసి కూడా చేసాము. సో అన్నిసార్లు మాకు వీలు పడదు. బట్ మాకు ఏదైతే అందుబాటులో ఉన్నది ఖచ్చితంగా బ్రాండెడ్ అన్బ్రాండెడ్ పక్కన పెడితే మాకు అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా కానివ్వండి చేస్తాం. ఇంకోటి మేము ఎలక్ట్రిక్ కార్స్ సంబంధించిన రేంజ్ రివ్యూస్ కూడా చేస్తాం. ఒక సెగ్మెంట్ అయినా కాదు, మాకు కుదిరితే కార్ సంబంధించిన రేంజ్ రివ్యూ చేస్తాం, ఎలక్ట్రిక్ ఆటోస్, స్కూటర్స్, బైక్స్ అన్ని చేస్తాం. బట్ మెల్లగా కొంచెం టైం దొరికినా కూడా ఖచ్చితంగా ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, వ్యూవర్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారో దానికి రిలేటెడ్గా వీడియోస్ అయితే చేస్తాం. ఇక మన మెయిన్ రివ్యూకి వస్తే ఓలా సంబంధించిన స్కూటర్స్లో S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తీసుకున్నాం, అందులో 4 కిలోమీటర్ కెపాసిటీ ఎందుకు తీసుకున్నాం. సో మేము మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి, అలానే మేమే చాలా వీడియోస్లో చెప్పాం ఓలా సంబంధించిన సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. అయినా సరే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తీసుకునేది ఫస్ట్ ప్రశ్న. మేము మా ప్రిఫరెన్స్ ఏంటంటే రేంజ్ కావాలనుకున్నాం. సుమారుగా ఒక 120-140 కిలోమీటర్ రేంజ్ కావాలని మేము చెక్ చేసుకున్నప్పుడు, తక్కువ ప్రైస్లో కావాలన్నప్పుడు మేము చూసింది ఓలా సంబంధించిన S1X స్కూటర్స్. అందులో కూడా S1X 4 కిలోమీటర్ కెపాసిటీ ఉంది. S1X ప్లస్ ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. బట్ S1X 4 కిలోమీటర్ తక్కువ ప్రైస్లో 1,05,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ వస్తుంది. కాబట్టి వీళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు 242 కిలోమీటర్. అది ఎలాగో రాదని మాకు ముందు తెలుసు, కానీ రియల్ రేంజ్ కొంచెం మేము అనుకున్న రేంజ్ వస్తుంది కాబట్టి ఈ S1X 4 కిలోమీటర్ ప్రిఫర్ చేసాం. అలానే సర్వీస్ ఇబ్బందులు ఉన్నాయని పదే మన వీడియోలో చెప్పడం కాదు. ఒకవేళ మేమే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే ఆ ఇబ్బందులను వస్తే దాన్ని మీ ముందు ప్రొజెక్ట్ చేయాలని, అది పాజిటివ్స్ కానివ్వండి, నెగిటివ్స్ కానివ్వండి, ఈ వీడియోతో కాదు రాబోయే రోజుల్లో సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డిఫరెంట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్తాం. ఉదాహరణకి ఎకో మోడ్లో టెస్ట్ చేస్తాం, తర్వాత నార్మల్ మోడ్, తర్వాత స్పోర్ట్స్ మోడ్, డబల్స్, ఇలా డిఫరెంట్ వేలో ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాం. కస్టమర్స్ ఇబ్బందులు తెలుసుకోవడం కాకుండా మేము లైవ్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కూటర్ అయితే తీసుకున్నామండి. అలానే S1Xలో 4 కిలోమీటర్ కెపాసిటీ ఎందుకు తీసుకున్నాం అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ రేంజ్ అని చెప్తున్నారు కాబట్టి మాకున్న క్యాలిక్యులేషన్స్ మీద అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నాం. సో మేము దీన్ని రేంజ్ టెస్ట్ కూడా చేసాము. రేంజ్ టెస్ట్ అయితే దానికి సంబంధించిన వీడియో మేము ఆల్రెడీ ఈవీ కుర్రాడి ఛానల్ అప్లోడ్ చేసి మీరు చూసామని ఉంటారు. మాకు వచ్చిన రియల్ రేంజ్ సింగిల్ రైడర్తో యావరేజ్గా ఒక 36-40 స్పీడ్తో వెళ్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ వచ్చి 164 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇది కూడా ఓలా ఎలక్ట్రిక్ యాప్లో బ్రేక్ బై వైర్ అనే ఒక ఫీచర్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసి హైలో పెడితే మాకు వచ్చిన రియల్ రేంజ్. ఇక ఫస్ట్ ఈ స్కూటర్ సంబంధించిన పాజిటివ్ చూసుకున్నట్లయితే ఎవరు అవునన్నా కాదన్నా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్లో ఎవరు కూడా ఇంత రేంజ్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఆఫర్ చేయట్లేదు. 1,05,000 రూపాయల సెగ్మెంట్లో 4 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇచ్చి 164 కిలోమీటర్ రియల్ రేంజ్ వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. రెండోది ఏంటంటే మేము ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లైటింగ్ కూడా టెస్ట్ చేసామండి. లైటింగ్ కూడా బాగానే లైటింగ్ విజిబిలిటీ ఉంది. రెండో స్పీడ్ పరంగా చెప్పాలి, స్పీడ్ లిటరల్గా మీరు స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే కనుక ఒక ఫ్లై టేక్ ఆఫ్ ఉన్నట్టు, ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే కనుక ఖచ్చితంగా దానికి అడిక్ట్ అయిపోతారు. అంత పికప్ లెవెల్స్ అయితే బాగున్నాయి. టాప్ స్పీడ్ కూడా మీకు నచ్చింది. ఇప్పుడు నేను S1X సంబంధించిన పికప్ లెవెల్ గురించి చెప్పాను. మీరు అదే S1 Pro సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పికప్ లెవెల్స్, టాప్ స్పీడ్ అంటే మీ ఊహకే వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించిన సస్పెన్షన్ అయితే నేను మోస్ట్లీ ఇక్కడ ఫ్లాట్ రోడ్ కండిషన్స్లో హైవే మీద వెళ్ళాను కాబట్టి నాకు సస్పెన్షన్ పెద్దగా ఇబ్బంది ఏమైనా తెలియలేదండి. ఇన్ కేసు ఏమైనా ఇబ్బందులు ఉంటే దాని గురించి రాబోయే రోజుల్లో వాడిన తర్వాత మరింత ఎక్కువ కిలోమీటర్స్ నడిపిన తర్వాత దాని గురించి డెడికేటెడ్ వీడియో ఇంకోటి చేస్తాను. ఇంకోటి క్రూజ్ కంట్రోల్ అయితే చాలా అడ్వాంటేజ్ గా ఉందండి. పైగా ఇది S1X వేరియంట్ కావడం వల్ల ఇది కంప్లీట్ బటన్ సిస్టమ్ అనమాట. జస్ట్ బటన్స్ నొక్కడం ద్వారా రివర్స్ మోడ్ కానివ్వండి, క్రూజ్ మోడ్స్ అనేవి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అలానే మేజర్ గా S1X 4 కిలోమీటర్ కెపాసిటీ మేము ఇప్పుడు చేసిన రేంజ్ టెస్ట్ ప్రకారం చెప్తున్నాను. రేంజ్ అనేది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 4 కిలోమీటర్ల కెపాసిటీకి సుమారుగా 1 కిలోవాట్ అవర్ కి 40 కిలోమీటర్ల పైగా రేంజ్ అయితే వస్తుంది. సో అది ఒక ప్లస్ పాయింట్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలానే ఎవరైతే మనకి సామాన్లు ఎక్కువ పెట్టుకుందాం లేకపోతే హెల్మెట్స్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి 34 లీటర్ల బూట్ స్పేస్ ఇస్తున్నారు. అవి కూడా మనకి పాజిటివ్స్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బిల్డ్ క్వాలిటీ కొంచెం మరింత ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది. ఉదాహరణకి ఈ ఫుట్ రెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఫుట్ రెస్ట్ క్వాలిటీ అంత బాగాలేదు, ఇంకొంచెం క్వాలిటీ వస్తే బాగుంది అనిపించింది. కొంచెం వీక్ గా ఉన్నాయి ఫుట్ రెస్ట్ అనేది. నెక్స్ట్ సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ పరంగా అయితే చూడడానికి బాగానే ఉందండి. కాకపోతే మనకి ఏమైనా స్పీడ్ బ్రేకర్లు కొంచెం లోడ్ ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే దిగిపోతున్న ఫీల్ అయితే లభిస్తుంది. బట్ అది కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఏంటంటే స్టిఫ్గా ఉంటే సీట్ బాగుంది అనిపించింది నాకు. అది కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుండు. నెక్స్ట్ చూసినట్లయితే ఫుట్ బోర్డ్ స్పేస్ ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించిందండి. కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. అందరికీ అలా అనిపించకపోవచ్చు, బట్ నాకు అనిపించిన ఒపీనియన్ అయితే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జింగ్ పెట్టేసి నైట్ టైము ఫుల్ ఛార్జ్ పెట్టేశారు అనుకోండి, పొద్దున్న లెగ్గానే ఒక 2 to 3% డిశ్చార్జ్ అయితే అయిపోతుంది. మరి దానికి ఏమైనా వెకేషన్ మోడ్ లేకపోతే ఏదైనా మోడ్ ఇచ్చి అలా డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒక USB సాకెట్ కూడా ఇస్తే బాగుంది అనిపించిందండి. ఎందుకంటే ఇవాళ బేసిక్గా 1,00,000 రూపాయల సెగ్మెంట్లో నాన్ రిజిస్టర్డ్ స్కూటర్లోనే ఇటువంటి ఒక USB సాకెట్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా USB సాకెట్ ఇస్తే బాగుంది అనిపించింది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే అన్ని సార్లు కాదు కానివ్వండి, మనకి ఏమైనా స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి స్లో చేసి మళ్ళీ పికప్ వేస్తుంటే పికప్ అవ్వట్లేదు. మరి అది అన్నిసార్లు జరగట్లేదు, కొన్నిసార్లు జరుగుతుంది. అలానే
ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కడైనా మనకు ట్రాఫిక్లో ఆగింది అనుకోండి, మళ్ళీ కొంతసేపు తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత యాక్సిలరేటర్ ఇస్తాం కదా, అప్పుడు యాక్సిలరేటర్ పికప్ అయితే ఇవ్వట్ల, కొంచెం టైం తీసుకుని ఇస్తుంది. అది అన్నిసార్లు జరగట్లేదు. మేము ఒక 1000 కిలోమీటర్ డ్రైవ్ చేసాం కదా, ఒక 2-3 సార్లు అయితే ఇలాగ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఓలా సంబంధించిన సైడ్ స్టాండ్ గురించి మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఇదేంటంటే జాగ్రత్తగా ఉండాలి. మన సడన్గా సైడ్ స్టాండ్లో ఉండి పెద్ద బరువు వేసాం అనుకోండి, ఇది ఇరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఆ సైడ్ స్టాండే కాకుండా స్కూటర్తో పాటుగా సెంటర్ స్టాండ్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది, బట్ అది యాక్సెసరీలో పెట్టేశారు. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పీడోమీటర్లో మనకి డాష్ బోర్డ్లో చూపించే స్పీడ్కి స్పీడోమీటర్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో, ఓలా సంబంధించిన డాష్ బోర్డ్లో కొంచెం వాస్తవానికన్నా ఎక్కువ స్పీడ్ అయితే చూపిస్తుంది. సో ఓవరాల్గా ఇది మన ఓలా S1X 4 kWh బ్యాటరీ ప్యాక్ సంబంధించిన కంప్లీట్ రివ్యూ అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మాకు వచ్చిన రియల్ రేంజ్ వచ్చి 164 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు? ఎవరికైతే ఆల్రెడీ ఒక ప్రైమరీ వెహికల్ ఉండి ఒక సెకండరీ వెహికల్ కింద తీసుకుందాం, నాకు కొంచెం డబ్బులు కొంచెం సేవ్ చేసుకుందాం అనుకుంటే, అంటే రేంజ్ ఎక్కువ కావాలి, తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కన్సిడర్ చేసుకోవచ్చు. అందుకే మీరు సెకండరీ వెహికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ మీకు సర్వీస్ ఏదైనా ఇబ్బంది వచ్చి ఒక 4 రోజుల పాటు మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీయలేకపోయారు, బట్ అటువంటి టైంలో మీ ప్రైమరీ వెహికల్ ఉంటే ఇబ్బంది ఉంది కదా, అందుకనే మీకు ప్రైమరీ వెహికల్ ఉండి సెకండరీ వెహికల్ కింద అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోవడానికి మీకు సజెషన్ అయితే ఇస్తున్నాను. బట్ ప్రైమరీ వెహికల్ కింద కూడా తీసుకోవచ్చు, ఎప్పుడైనా సర్వీస్ వస్తే మాత్రం అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఓలా S1X 4 kWh వేరియంట్ని డబల్స్తో కనుక డ్రైవ్ చేస్తే 60 km/h యావరేజ్ స్పీడ్తో వెళ్తే కనుక 100% ఛార్జింగ్కి ఎంత రేంజ్ రావచ్చో మీకు క్యాలిక్యులేషన్ వేసి చూపిస్తున్నానండి. సో మనం ఆల్రెడీ లైవ్లో మీకు టెస్ట్ చేసినప్పుడు మనకు 30% బ్యాటరీ ప్యాక్ని డ్రైన్ చేస్తే 33 km వరకు రేంజ్ అయితే వచ్చింది. ఇప్పుడు దాని ప్రకారంగా 90% కనుక మనం డ్రైవ్ చేస్తే 99 km రేంజ్ అయితే రావచ్చు. ఇంకా ఎడిషనల్గా ఇంకొక 10% ఉంది కాబట్టి 10% ఈ 30% 33 km ప్రకారంగా 10% అయితే 11 km కాబట్టి దాన్ని యావరేజ్గా యాడ్ చేసుకుంటే మనకి ఫైనల్ రేంజ్ వచ్చి 119 నుండి 120 km రియల్ రేంజ్ అయితే రావచ్చు. అది కూడా మనకి యావరేజ్ స్పీడ్ 60 km యావరేజ్ స్పీడ్తో వెళ్తే కనుక ఈ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనం ఓలా ఎలక్ట్రిక్ యాప్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దామండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓలా ఎలక్ట్రిక్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏమో వాడకపోతే అక్కడ స్టాండ్ అలోన్ పొజిషన్లో ఉంటే కనుక లాక్డ్ అండ్ సేఫ్ అని చూపిస్తుంది. మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ఎంత ఛార్జింగ్ ఉంది, ఎకో మోడ్లో ఎంత రేంజ్ ఉంది, నార్మల్ మోడ్లో ఎంత ఉంది, స్పోర్ట్స్ మోడ్ రేంజ్ ఎంత ఉందో కూడా మీరు యాప్లోంచి చెక్ చేసుకోవచ్చు. మీ స్కూటర్ మీద క్లిక్ చేస్తే మీ స్కూటర్ యొక్క లొకేషన్ అయితే చూపిస్తుంది అనమాట. మీ స్కూటర్ ఎక్కడ ఉంది అనేది డీటెయిల్స్, ఎక్కడ పార్క్ చేస్తుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఓలా ఛార్జింగ్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే కనుక, ఇక్కడ ఓలా ఛార్జింగ్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీరు ఛార్జింగ్ ఏం చేసుకున్నారు, ఒకవేళ ఛార్జింగ్ చేశారా లేదా అనే డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాయి. ఇక్కడ ఎక్స్ప్లోర్ ఓలా ఛార్జెస్ దీని మీద క్లిక్ చేస్తే కనుక మీ చుట్టుపక్కల ఏం ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో అవి అయితే చూపిస్తాయి. ఇంకోటి ఇలా ఛార్జింగ్ స్టేషన్ మీ దగ్గరలో అందుబాటులో ఛార్జింగ్ స్టేషన్ చూపిస్తాయి. నెక్స్ట్ మనకి యాక్సెసరీ స్టోర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఓలా సంబంధించిన యాక్సెసరీస్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. ఫుట్ మ్యాట్ కానివ్వండి, ఫుట్ రెస్ట్, ఇలా డిఫరెంట్ ఏమేమి యాక్సెసరీస్, చార్జర్స్ అన్ని కనిపిస్తాయి. ఎనర్జీ ఇన్సైట్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీ రైడింగ్ ఇన్సైట్స్ అయితే కనిపిస్తాయి. అలానే ఇక్కడ స్కూటర్ సెట్టింగ్స్ ఉంది. ఈ స్కూటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు రైడింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దానికి సంబంధించి రీజనరేటివ్ బ్రేకింగ్ డిఫాల్ట్ హైలో పెట్టుకోవాలో లోలో పెట్టుకోవాలి అనేది అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ బై వేర్ అండ్ స్ట్రెంత్ అనే ఒక ఆప్షన్ ఉంది. బ్రేక్ బై వైర్ స్ట్రెంత్ని మీరు హైలో పెట్టుకుంటే కనుక మీ రేంజ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మీకు ఒకసారి బ్రేక్ బై వైర్ యాక్టివేట్ చేయకముందు ఓలా S1X 4 kWh రేంజ్ ఎంత ఉంది, బ్రేక్ బై వైర్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఎంత రేంజ్ డిఫరెన్స్ ఉందో మీకు చూపిస్తాను. ఇది బ్రేక్ బై వైర్ యాక్టివేట్ చేయకముందు అనమాట. ఎకో మోడ్లో 161 km రేంజ్ చూపించింది, నార్మల్ మోడ్లో 127 km రేంజ్ చూపించింది, స్పోర్ట్స్ మోడ్లో 111 km రేంజ్ చూపించింది. ఎప్పుడైతే మేము బ్రేక్ బై వైర్ అనే ఒక టెక్నాలజీ ఉందో ఈ బ్రేక్ బై వైర్ని హైలోకి పెట్టిన తర్వాత రేంజ్ అనేది పెరిగిందనమాట. హైలో పెట్టిన తర్వాత ఎకో మోడ్లో 185 km రేంజ్కి పెరిగింది, నార్మల్ మోడ్ 146 km రేంజ్కి పెరిగింది, స్పోర్ట్ మోడ్ రేంజ్ వచ్చి 127 km రేంజ్కి అయితే పెరిగింది. బ్రేక్ బై వైర్ అడ్జస్ట్మెంట్ అనేది మీరు యాప్ ద్వారానే చేసుకోగలుగుతారు. మీరు కావాలంటే హైలోనే కాదు, మీడియం, ఇలాగా డిఫరెంట్ మోడ్స్లో మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లో, మీడియం, హై లేదా ఆఫ్ చేసుకోవచ్చు. అలానే పైన రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా మీకు కావాల్సిన మోడ్స్లో అయితే లెవెల్స్లో పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు యాడ్ ఆన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేస్తే మీ యాక్సెసరీస్ స్టోర్ కానివ్వండి, ఓలా కేర్ కానివ్వండి, ఎక్స్టెండెడ్ వారంటీ, ఇటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మీకు యాడ్ ఆన్స్ అనే ఒక ట్యాబ్లో కనిపిస్తాయి. నెక్స్ట్ నో యువర్ స్కూటర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీ స్కూటర్లో ఇప్పటిదాకా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, ఈ స్కూటర్ని ఎప్పుడు కొన్నారు, చాసిస్ నెంబరు, అప్లికేషన్ వెర్షన్, మీ డాష్ సాఫ్ట్వేర్ వెర్షన్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అలానే ఓనర్స్ మాన్యువల్ కూడా ఇక్కడ లభిస్తుంది మీకు. అలానే యాప్లో మీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్, ఓలా పైన హైపర్ సర్వీసింగ్, కిందకు వెళ్తే డిస్ప్లే కానివ్వండి, బాడీ ప్యానల్ పార్ట్స్ రిలేటెడ్,
ఛార్జింగ్ ఇష్యూస్, యాప్ అండ్ ఫీచర్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు యాప్లో అయితే తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు కమ్యూనిటీ ఫారం కూడా ఉంది. ఇక్కడ ఈ కమ్యూనిటీ ఫారంలోకి వెళ్తే కనుక కమ్యూనిటీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు తెలుస్తాయి అనమాట. హోమ్ పేజ్లోకి వచ్చేస్తే మళ్ళీ నార్మల్గా ఈ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి, మీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీ స్కూటర్కి అప్డేట్ చేయాలనుకుంటే కనుక స్కూటర్ లాక్లో ఉన్నప్పుడు ఆ అప్డేట్స్ అనేవి మీరు చేయలేరు అనమాట. అదైతే గుర్తుంచుకోండి. అన్లాక్ చేసి మీరు అప్డేట్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఓలా X1 X 4 kWh కెపాసిటీ సంబంధించిన కంప్లీట్ రివ్యూ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.